ఇప్పుడు చూశారు కదా, పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది లాయర్ జీజే రావు గారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ మన పక్కన ఉన్న వృద్ధ దంపతులు, కృష్ణమాచార్య దంపతులు కుటుంబ పోషణ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. వాళ్ళ రోజు తినడానికి కూడా గడవని పరిస్థితిలో ఉంది. గతంలో కూడా పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మన న్యాయవాది లాయర్ జీజే రావు గారు గత 2-3 దఫాలుగా వాళ్ళకి ఆర్థిక సహాయంగా అందించి వాళ్ళకి నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్లు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో మా కుటుంబం, మాకు ఇల్లు జరగడం లేదు, మాకు తినడానికి కూడా ఎవరు ఆదుకోవడం లేదు, ఎవరు సహాయం చేయడం లేదు, మేము ఒక రోజు తింటే ఒక రోజు పత్తు ఉండాల్సి వస్తుంది, కాబట్టి మాకు ఆదుకోండి సార్ అని అతన్ని కలవడం జరిగింది. లాయర్ గారిని కలిసిన క్షమంలో లాయర్ గారు మీడియా ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి దాతలు ఎవరైనా సహకారం అందిస్తే ఈ కృష్ణాచార్య గారికి, కృష్ణ ఆంజనేయాచార్య గారికి 3 నెలలకు ఒకసారి ఒక 25 కేజీల బస్తా కందిపప్పు, కేజీ కందిపప్పు, 2 నూనె ప్యాకెట్లు, ఇట్లా ఎవరైనా ఆర్థిక సహాయం అందించే వాళ్ళు కనుక ఉంటే వెంటనే తమను సంప్రదిస్తే, పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజేరావు గారిని సంప్రదిస్తే ఎమ్మటే వాళ్ళ దగ్గరికి ఈ కృష్ణమాచార్యులను తీసుకెళ్లి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడానికి తోడ్పాటును, వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలని దాతలను పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజేరావు మాత్రం కోరుతున్నారు. ఎవరైనా దాతలు స్పందించి, ఎవరైనా మానవ హృదయంతో స్పందించి ఎవరైనా దాతలు ముందుకు గనక వస్తే కృష్ణమాచార్య వృద్ధ దంపతులను ఆడుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని మన లాయర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా దాతలు సహకరించి పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ గారిని సంప్రదించండి, లేదా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ ఎవరైనా సంప్రదించి ఫోన్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి, లేదా ఫోన్ పే ద్వారా కానీ సంప్రదించి వాళ్ళు ఆదుకోవడానికి కొద్ది చేయూతనివ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ వృద్ధ దంపతులకు ఆదుకోవడానికి కనీసం వీళ్ళకి పిల్లలు కూడా లేరు. పిల్లలు లేని పక్షాన ఎవరు చూడటానికి కూడా చాలా ఇదిగా ఉంది. వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవడంగా చాలా అంధకారంలో ఉన్నారు. ఏదో ఒక పూట తింటే ఇంకొక పూట తినలే పక్షంలో ఈ జీవనం కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా మానవ హృదయంతో, మానవ దృక్పథంతో ఆలోచించి ఈ వృద్ధ దంపతులను ఆదుకోవాలని ప్రముఖ న్యాయవాది లాయర్ జీజేరావు గారు చెప్తున్నారు. అదే మానవ దృక్పథంతో మనందరం తోటి వారికి సహాయం చేయడం చాలా ముఖ్యం అనేది మనం పెద్దల కానించి మహాత్మా గాంధీ, అట్లా చాలా మంది జ్యోతిరావు పూలే, అంబేద్కర్ లాంటి వారు చెప్పారు. ఆ మాటలు ఆశ్రయం తీసుకొని ఎవరైనా కానీ మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ఈ వృద్ధ దంపతులను ఆడుకోవాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.